నా కొడుకు అసలు అంటే పెళ్ళమే వద్దు, విడాకులు ఇప్పించేయండి. అసలు ఎంత ధైర్యం లేకపోతే మొగుడుతో మాట్లాడేటప్పుడు మొహం మీద ఇలా ఏలు పెట్టి చూపిస్తా మాట్లాడుతుంది. మరి దానికన్నా ముందు మీ అబ్బాయి నన్ను కొట్టారు కదా, అది కనిపించలేదా మీకు? అంటే మొగుడు పెళ్ళాలన్నా ఇంకా గొడవలు పడరా? మొగుడు అన్నాక ఓ దెబ్బేయడా? ఏం మాట్లాడుతుంది అన్నయ్య గారు మీ అమ్మాయి? ఇంట్లో చున్నీ కూడా లేకుండా తిరుగుతూ ఉంటుంది. ఎవరిని చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది, మీరే చెప్పండి. నేను ఇంట్లోనే తిరుగుతా, మీ అబ్బాయి బనీన్లు షార్ట్లు వేసుకుని రోడ్డు మీదకి వెళ్తారు కదా. అసలు బయట ఎండలు ఎలా ఉన్నాయి అన్నయ్య గారు? ఎండలు ఈ రకంగా మాడిపోతా ఉంటే మగపిల్లలు నిక్కర్లు కాకుండా ప్యాంట్లు చొక్కాలు వేసుకుంటారా? మొన్న బయటికి వెళ్తే రోడ్డు మీద నడుస్తూ అందరి ముందు మా వాడిని చేపట్టుకోమంది. అప్పుడు నాకు బీపీ డౌన్ అయి కళ్ళు తిరిగినాయి. కళ్ళు తిరిగితే రోడ్డు మీద పడిపోవాలి, లేకపోతే ఎక్కడన్నా కూర్చోవాలి. అంతేగాని నడి రోడ్డు మీద అందరూ చూస్తుంటే అట్లాంటి పిచ్చి పనులు చేస్తారు ఎవరన్నా? ఆ పిచ్చి పనులు చేయకుండానే 2 పిల్లలు పుట్టారా? చూసారా ఎట్టా మాట్లాడుతుందో? ఆదివారం వస్తే చాలు పొద్దున 10 దాకా లేగరు మహాతల్లి. మీ అబ్బాయి కూడా 10 దాకా లేగరు కదా. వాడంటే రాత్రంతా ఫ్రెండ్స్ ను కలిసి అలిసిపోయి పొద్దున 2 వచ్చి పడుకుంటాడు. నేను ఆయన వచ్చేదాకా వెయిట్ చేసి 2 తలుపు తీసి వెళ్ళి పడుకున్నా. అంటే పెళ్ళంగా ఆ మాత్రం కూడా చేయలేవా? అసలు ఇదంతా కాదు, మీ నుంచి మీ అబ్బాయి నుంచి నాకే విడాకులు కావాలి. అలాగే పెళ్లికి తీసుకున్న గిఫ్ట్స్ అని వెనక్కి ఇచ్చేయండి. అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? కుటుంబం అన్నాక ఇట్లాంటి చిన్న చిన్న గొడవలు ఉండవా ఏంటి? ఈ మాత్రం దానికే విడాకుల దాకా వెళ్ళిపోతావా? భలే దానివేలే. పదమ్మా ఇంటికి వెళ్దాం. వెళ్ళొస్తావు అన్నయ్య.